శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు మనం 34వ శ్లోకం గురించి చెప్పుకుందాం. తనని ఆదుకోవడానికి పరమాత్మ అయిన పురుషోత్తముడు తప్ప వేరెవరైనా అశక్తులే అని నొక్కి వక్కాణిస్తున్నారు కులశేఖరులు. ఏమని చెప్తున్నారు? తత్వం ప్రసీద భగవన్ కురుమయ్యనాథే విష్ణు కృపాం పరమకారుణిక కిల త్వం సంసార సాగర నిమగ్నమనంత దీన ముద్దర్తుమర్హసి హరే పురుషోత్తమోసి అంటున్నారు. అంటే భగవన్, ఓ భగవంతుడా, తత్ అందువలన, త్వం నీవు, ప్రసీద నా పట్ల ప్రసన్నుడవగుము, విష్ణు ఓ విష్ణు, అనాథే దిక్కులేని, మయి నాయందు, కృపాం కురు దయచూపుము, త్వం నీవు, పరమకారుణిక మిక్కిలి దయ కలిగిన వాడవు, కిల కదా, అనంత అంతములేనివాడా, హరే ఓ హరి, పురుషోత్తమ అసి పురుషోత్తములలో అంటే పురుషులలో ఉత్తముడవు కదా, సంసార సాగర నిమగ్నం సంసార సముద్రమునందు మునిగిన, దీనం దీనుడవైన అంటే నన్ను దీనుడనైన నన్ను, ఉద్ధర్తుము అంటే పైకి లాగుటకు, అర్హసి తగుదువు, నువ్వే నన్ను పైకి లాగటానికి తగినటువంటి వాడవు అంటున్నారు. అంటే శ్రీకృష్ణ నీవు భగవంతుడవు. జ్ఞానం, శక్తి, బలం, ఐశ్వర్యం, వీర్యం, తేజస్సు ఈ 6 పరిపూర్ణంగా కలిగిన వాడు భగవంతుడు. నేను దిక్కులేని వాడను, కావున నన్ను ఏ విధంగానైనా అనుగ్రహించు. నీవు విష్ణువు కదా, విష్ణువు అంటే సర్వవ్యాపకుడవు, నీకు తెలియందేమున్నది, దయాసముద్రుడు అయిన నీవు నాపై కరుణ చూపి నా ఆర్తిని తొలగించుము. అనంతుడవు, అగాధమైన సంసార సముద్రంలో పడి దీనుడనై కొట్టుమిట్టాడుతున్నటువంటి నన్ను ఉద్ధరించగలిగిన వాడవు నీవే, ఆపదలను హరించగలవు, అందులకే హరి నన్ను రక్షించు, నీవు పురుషోత్తముడవు కదా అంటూ ఇంకా ఏమంటున్నారు ఆయన అంటే, స్వామి, అనంతమైన సంసార సాగరంలో మునిగి బాధపడుతున్న ఈ దాసుణ్ణి కరుణించుము. పరమకారుణ్యమూర్తివైన నీవు, అనంత శయనుడవైన నువ్వు తప్ప నన్నెవ్వరూ కూడా రక్షింపలేరు అని నిన్నే నమ్మి ఉన్నాను. పురుషోత్తముడవైన నీవే నన్ను ఆదుకోవాలి. ఓ పరమాత్మ, శ్రీమన్నారాయణ, నీకున్న అనంత కళ్యాణ నామములలో ఓం శరణాయ నమః అనే నామం కలిగి ఉన్నావు కదా, ఏమిటి అర్థం? మానవుడా, రాక్షసుడా, దేవతల, యక్ష గంధర్వుల, వీడు చెట్ట మరొకట అనేటటువంటి తారతమ్యాలు చూడకుండా తనను ఆశ్రయించుకున్న అందరినీ రక్షించే రక్షకుడు అని శరణు శబ్దానికి అర్థం. అంటే అందరికీ క్షేమాన్ని కలుగచేసేవాడు అని కదా అర్థం. దీనికి అనేకమైన ప్రమాణములు మనకు ఉపనిషత్తులే ఇస్తాయి. ఏమని చెప్తున్నాయి ఉపనిషత్తులు? తంహ దేవం ఆత్మబుద్ధి ప్రకాశం ముముక్షుర్వై శరణం మహం ప్రపద్యే అంటే సర్వ ఆత్మలకు నిర్మల జ్ఞానమును ప్రసాదించే ఆ పరమాత్మ ముముక్షువైన నేను శరణముగా ఆశ్రయించుచున్నాను అని అర్థం. ఇది ఎందులో చెప్పారు? శ్వేతాశ్వతరోపనిషత్తులోని వాక్యం ఇది. ఆ తర్వాత నివాస శరణం సుహృద్గతి నారాయణ, అందరికీ ఆశ్రయమైనటువంటి వాడు, రక్షకుడు, ఆప్తమిత్రుడు, ప్రాప్యమైన వాడు శ్రీమన్నారాయణుడే అని అర్థం. ఇది మనకి ఎందులో చెప్తున్నారు? శుభాలోపనిషత్తులో ఈ వాక్యాన్ని చెప్తున్నారు. యస్మాత్ క్షరమతీతోహమాక్షరాదపి చోత్తమ అతోస్మి లోకే వేదే చ ప్రదిత పురుషోత్తమ అని గీతలో శ్రీకృష్ణ పరమాత్మే వివరించినట్లు, బ్రహ్మాదులకు కంటే కూడా పైవాడుకు నిన్ను ఆశ్రయించడం సమంజసం కానీ కింది వారిని కాదు కదా. పరమాత్మ, నిన్ను ఆశ్రయిస్తే మేము అక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళండి అని అంటావెందుకు? అలా అనొద్దు. ఈ సంసార సాగరంను దాటించడంలో ఎవరు నీ అంత సమర్థులు కారు, కాబట్టి నిన్నే ప్రార్థిస్తున్నాను. దయానిధివి కనుక నిన్ను నమ్మి విడవకుండా ఉన్నాను అంటూ కులశేఖరులు పరమాత్మకు ఉన్న విశేషమైనటువంటి కరుణను వివరిస్తున్నారు. ఆ హరిని ధ్యానించి ఒక ఉత్తమమైనటువంటి స్థానాన్ని పొందినటువంటి ఒక చిన్న పిల్లవాడున్నాడు, ఎంతో ఉన్నతిని పొందాడు. అతను అందరికీ తెలుసున్నతనే. ఎవరు అంటే స్వయంభూ మనుకి ప్రియవతుడు.
ఉత్తానపాదుడు అనే ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ఎవరికి? స్వయంభూ మనువుకి. వారిలో ఉత్తానపాదుడు ప్రముఖుడు. ఉత్తానపాదుడికి సునీతి, సురీచి అనే ఇద్దరు భార్యల వలన ధ్రువుడు, ఉత్తముడు అనేటటువంటి ఇద్దరు కుమారులు కలిగారు. కాల ప్రభావం వలన ఉత్తానపాదుడికి సునీతి కంటే సురుచి అంటే ప్రేమ ఎక్కువ, అనురాగం ఎక్కువగా ఉండేది. అంటే ధ్రువుడు సునీతికి పుట్టినటువంటి కొడుకు, ఉత్తముడు సురుచికి పుట్టినటువంటి కుమారుడు. ఒకరోజు సురుచి కుమారుడైనటువంటి ఉత్తముడు తండ్రి తొడపై కూర్చుని ఉండగా దానిని ధ్రువుడు చూసి తాను కూడా తండ్రి తొడ ఎక్కి కూర్చుందామని ఎక్కబోతూ ఉండగా సురుచి చూసి వెర్రినవ్వు నవ్వి, నీకు తండ్రి తొడపై ఎక్కి కూర్చునే అదృష్టం లేదు. అదే కనుక ఉన్నట్లయితే నువ్వు నా సవతి కుమారుడిగా పుట్టి ఉండేవాడివి కాదు అని అవహేళన చేస్తుంది ఆ పిల్లవాడిని. నీకు ఆ అదృష్టం కలగాలి అంటే శ్రీహరిని ప్రార్థించమని చెప్తుంది. ఆ పరుష భాషణానికి ఎంతో బాధపడినటువంటి ధ్రువుడు తన తల్లి సునీతి వద్దకు వెళ్ళి జరిగిన విషయాన్ని చెప్తాడు. అప్పుడు సునీతి ధ్రువుడితో, నాయన, కాలప్రభావం వలన నీ తండ్రి తనను దాసి కంటే తక్కువగా చూస్తున్నాడని, కష్టం కలిగించే పలుకులైన సవితి సరైన విషయం చెప్పిందని, శ్రీహరి పాదధ్యానం వలన జరగనివి ఉండవని, స్వయంభూ మనువు శ్రీహరిని ధ్యానించి ఉత్తమగతి పొందాడని చెప్తుంది ధ్రువుడితో సునీతి. అప్పుడు ధ్రువుడు శ్రీహరిని ప్రసన్నం చేసుకోవడానికి రాజ్యం నుండి అడవికి బయలుదేరుతాడు. అప్పుడు మార్గమధ్యంలో నారదుడు కనిపించి, ఎక్కడికి వెళ్తున్నావు అని అడగ్గా ధ్రువుడు అప్పటి వరకు జరిగిన సంగతి అంతా చెప్పి తన సవతి తల్లి చేత పొందిన అవమానం కూడా చెప్తాడు. నారదుడు ధ్రువుడిని ఓదార్చి తిరిగి రాజ్యానికి అంటే నగరానికి తిప్పి పంపించడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ ధ్రువుడు పట్టిన పట్టుదల వదలడు. అతని పట్టుదలకు మెచ్చుకుని యమునా నదీ తీరంలో ఉన్నటువంటి మధువనంలో దర్భాసీనుడిపై ప్రాణాయామ నిష్ఠతో శ్రీ మహావిష్ణువుని ఆరాధించమని ఓం నమో భగవతే వాసుదేవాయ అనే నారాయణ మంత్రాన్ని ఉపదేశిస్తాడు నారదుడు. ధ్రువుడు యమునా నదిలో త్రికరణ శుద్ధిగా స్నానం చేసి దర్భాసీనుడే నారాయణుని గురించి తపస్సు చేస్తాడు. ముందు 3 రోజులకు ఒకసారి ఒక వెలగపండు తిని లేక రేగిపండు తిని తపస్సు చేసేవాడు. ఆ తర్వాత కొంతకాలం ఇలా గడిచాక 6 రోజులకు ఒకసారి పండిపోయి రాలినటువంటి ఆకులు తింటూ తపస్సు చేశాడు. అలా కొంతకాలం తపస్సు చేసిన తర్వాత 3 నెలలకు 9 రోజులకు ఒకసారి అలా 3 నెలల పాటు తపస్సు చేశాడు. ఎలా? 9 రోజులకు ఒకసారి మంచినీళ్ళు మాత్రమే తాగి తపస్సు చేశాడు. ఆ తర్వాత 12 రోజులకు ఒకసారి గాలి పీలుస్తూ తపస్సు చేశాడు. ఇంకా మరికొన్ని రోజులకు గాలి కూడా పీల్చకుండా తపస్సు చేస్తూ ఉండగా సమస్త బ్రహ్మాండంలో అల్లకల్లోలం సృష్టించబడి దేవతలు నారాయణ వద్దకు వెళ్ళి విషయం విన్నవిస్తారు. అప్పుడు నారాయణుడు ధ్రువుడు తన గురించి తపస్సు చేస్తున్నాడని, వాని వలన ఈ ఉపద్రవం వస్తున్నదని చెప్పి నేను వానికి ప్రత్యక్షమయ్యి దీక్ష విరమింపచేస్తానని చెప్తాడు శ్రీ మహావిష్ణువు. నారాయణుడు ధ్రువుడికి శంఖ చక్రాలతో ప్రత్యక్షమై ధ్రువుడి శిరస్సు నిమరగా ధ్రువుడు 12 శ్లోకాలతో నారాయణ్ణి స్తుతిస్తాడు. దానికి నారాయణుడు ప్రీతి చెంది అంతరిక్షంలో సప్తఋషులు, నిఖిల తారాగణాలు, సూర్యచంద్రులు నిరంతరం ప్రదక్షిణం చేసేటటువంటి ధ్రువక్షితి అనే స్థానం నీకు కల్పిస్తున్నాను అని చెప్పి ఆ ధ్రువక్షితికి చేరే ముందు కొన్ని రోజులు నువ్వు రాజ్యపాలన చేయవలసి ఉంటుంది, కనుక నువ్వు రాజ్యపాలన చేయమని చెప్తాడు శ్రీ మహావిష్ణువు. ఆ విధంగా నారాయణను ప్రసన్నం చేసుకుని ఆశీర్వాదం పొందిన ధ్రువుడు తిరిగి రాజధాని చేరుకుంటాడు. రాజధాని చేరుకున్న ధ్రువుడిని చూసి తండ్రి ఉత్తానపాదుడు ఎంతో సంతోషాన్ని పొంది రాజ్యానికి అతనికి పట్టాభిషేకం చేసి ఆ ఉత్తానపాదుడు వానప్రస్థాశ్రమానికి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత సింసుమాన ప్రజాపతి కుమార్తె అయినటువంటి భ్రమి అనే గుణవతిని వివాహం చేసుకుని ఆ తర్వాత అతనికి కల్ప, వత్సర అనే 2 కుమారులను సంతానంగా పొందుతాడు. ఆ తర్వాత వాయువు యొక్క కుమార్తె అయినటువంటి ఇళ అనే కన్యకని వివాహం చేసుకుని ఆమె వలన కుమార్తెని పొందుతాడు. ఒకరోజు తన సోదరుడైనటువంటి ఉత్తముడు అరణ్యానికి వేటకు వెళ్ళి ఒక యక్షుని చేతిలో మరణించాడు. ఆ వార్త విన్న సురుచి అగ్నిలో ప్రవేశించి ప్రాణత్యాగం చేసింది.
ఈ రెండు విషయాలు మనస్తాపం కలిగించి ధ్రువుడు హిమవత్ పర్వత లోయలో ఉన్నటువంటి అలకాపురిలో ఉన్న యక్షుల మీద యుద్ధం ప్రకటిస్తాడు. కొద్దిసేపటి తర్వాత యక్షులు మాయా యుద్ధం చేయటం మొదలుపెడతారు. వారితో మాయా యుద్ధం చేసే దారి తోచక ఆలోచిస్తూ ఉంటే మునులు ప్రత్యక్షమై నిఖిల లోకాలకు మూలకారకుడైన నారాయణ్ణి స్మరించమని చెప్తారు. నారాయణ్ణి స్మరించి నారాయణాస్త్రం సంధించగా యక్షుల యొక్క శక్తి సన్నగిల్లి వారి కాళ్ళు చేతులు మొండాలు విరిగి కింద పడిపోతాయి. అప్పుడు ధ్రువుడి తాత స్వయంభూమను ప్రత్యక్షమయ్యి, దేహాభిమానం కలిగిన పశుపక్షాదులు చేసే కిరాతక కృత్యాన్ని నువ్వు చేస్తున్నావు అని చెప్పి, నారాయణ్ణి ప్రసన్నం చేసుకున్నటువంటి నీకు ఇది సరైన పని కాదు అని హితబోధ చేస్తాడు స్వయంభూమను మనవడికి. అంతేకాక యక్షులతో యుద్ధం వల్ల శివునికి సన్నిహితుడైన కుబేరుడికి ఆగ్రహం వచ్చిందని కూడా చెప్తాడు. ఆ తర్వాత ధ్రువుడు తన తాత మాటలు విని ఆ యుద్ధాన్ని విరమించుకుంటాడు. ఆ విధంగా ఆ తాత మాటలు విని యుద్ధాన్ని విరమించుకున్నాడు ధ్రువుడు అని తెలుసుకుని కుబేరుడు ఎంతో సంతోషించి ధ్రువుడు ఉన్న ప్రదేశానికి వస్తాడు. అప్పుడు ధ్రువుడు కుబేరుడికి నమస్కరించగా కుబేరుడు ధ్రువుడితో, మీ తాత మాటలు విని యుద్ధం ఆపినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. నిర్మలమైన శ్రీ మహావిష్ణువుని సదా స్మరిస్తూ జీవనం జరపమని ఆశీర్వదించి వెళ్ళిపోతాడు కుబేరుడు. ఆ తర్వాత ధ్రువుడు రాజధాని చేరి భూరి దానాలతో యజ్ఞాలు సాగించి కొంతకాలం పరిపాలన చేస్తాడు. ఆ తర్వాత రాజ్యాన్ని తన కుమారుడికి అప్పగించి తపస్సు చేసుకోవడానికి బదరికావనంలో పద్మాసీనుడే శ్రీ మహావిష్ణువుని స్మరిస్తూ కాలం వెళ్ళబుచ్చుతూ ఉంటాడు. ఒకరోజు నంద సునంద అనే ఇద్దరు నారాయణ సేవకులు దివ్య విమానం మీద ధ్రువుడిని తీసుకుని వెళ్ళడానికి వస్తారు. ధ్రువుడు ఆ దివ్య విమానం ఎక్కలేకపోతాడు. అతను ఎక్కలేకపోతుండగా చూసినటువంటి యమధర్మరాజు స్వయంగా తనే వచ్చి తన వీపు వంగి నా వీపు మీద నుంచి ఆ విమానం ఎక్కువ అని చెప్పి చెప్తాడనమాట. అంటే యముడు వచ్చి తన వీపు మీద నుండి ఆ విమానం ఎక్కమని చెప్తాడు. చూడండి ఎంత ఉన్నత స్థితిని పొందాడు. అలా వెడుతూ ఉండగా అప్పుడు ఆ విమానం ఎక్కి వెడుతూ ఉంటాడు. అలా వెడుతూ ఉండగా ధ్రువుడు ఈ నారాయణ సేవకులతో తన తల్లిని చూడాలి అని చెప్పి నాకు కోరికగా ఉంది అని చెప్పి చెప్తాడు. చెప్తే వాళ్ళు ఏం చేస్తారు, ముందు వీళ్ళ విమానానికి ముందు ఒక విమానం వెడుతూ ఉంటుంది. ఆ విమానాన్ని చూపించి నీ తల్లి అందులో ఉంది, చక్కగా హాయిగా ఉంది అని చెప్పి చూపిస్తారు. అంటే వాళ్ళ ముందు ఉన్న విమానంపై ఉన్న సునీతిని చూపించగానే ధ్రువుడు ఎంతో ఆనందిస్తాడు. నేటికి మనకు కనిపించే ధ్రువ నక్షత్రం ధ్రువుడి నారాయణ భక్తి సామ్రాజ్య పాలన ఫలంగా లభించిందే అని చెప్పి చెప్తారనమాట. ధ్రువుడు భారత ఇతిహాసాల్లో శ్రీ మహావిష్ణువు చేత ఆశీర్వదించబడి అంతరిక్షంలో ఇప్పటికీ ధ్రువ నక్షత్రంగా ధ్రువ క్షితిలో మనకు కనిపిస్తున్న స్వయంభువ మనువు వంశ రాకుమారుడు. పెద్దలు ఇప్పటికీ చిన్నపిల్లలకు భక్తికి కార్య నిశ్చయానికి ఉదాహరణగా ధ్రువోపాఖ్యానం అంటే ఈ ధ్రువుడి యొక్క చరిత్రను పిల్లలకి చెప్తూ ఉంటారు. ధ్రువోపాఖ్యానం విష్ణు పురాణంలోనూ మహాభాగవతం 4వ స్కందంలోనూ ముఖ్యంగా ప్రస్తుతించబడుతుంది. ఋగ్వేదం ప్రకారం ధ్రువ అంటే 2 అర్థాలు ఉన్నాయండి. ఒకటి ధ్రువ నక్షత్రం, ఇంకొకటి నిలకడ స్థితి అంటే ధ్రువంగా ఉంటుందన్నమాట. దృఢంగా ధ్రువంగా అంటాం కదా, నిలకడ స్థితి. వేదాలలో ధ్రువ నక్షత్రం గురించి ప్రత్యేకంగా ఎక్కడ ప్రస్తుతించినట్లు కనిపించడం లేదు. కానీ గృహ్య సూత్ర, మహాభారతం, సూర్య సిద్ధాంతం ఈ ధ్రువ నక్షత్రం గురించి ప్రస్తుతించబడింది. అలాగే మనకి 20 గంటలు పని గంటలు ఉంటాయి కదా, 1, 4, 24 ఇలాగా. దాని ప్రకారం ధ్రువ అంటే ఒక నిలకడ స్థానం నుంచి బయలుదేరే ప్రదేశాన్ని ధ్రువ అని పిలుస్తారు. ఆకాశంలో ఎన్నో నక్షత్రాలున్న ఉత్తర దిక్కున సప్తర్షి మండలం పైన ప్రకాశిస్తూ వెలిగే నక్షత్రమే ధ్రువ నక్షత్రం. ధ్రువుడు ధ్రువతారగా వెలగడం, ఎత్తైన స్థానంలో ఉన్న ధ్రువ నక్షత్రంగా వెలుగొందడం, అంత ఉన్నతమైనటువంటి స్థితిని పొందడం వెనుక ఉన్నటువంటి ధ్రువుని యొక్క కథ ఇదండి. ఇది మనకి ఈ సూర్య సిద్ధాంతం ప్రకారం చూసుకున్నట్లయితే ధ్రువుడు తన ప్రజాపతి యొక్క కూతుర్ని వివాహం చేసుకున్నాడు అని చెప్పి మనం ఇందాక చెప్పుకున్నాం కదా. కొంతకాలం అయిన తర్వాత
అంటే ఆ ప్రజాపతి కుమార్తె ఎవరు? భ్రమి. భ్రమి అంటే భ్రమించడం. మన సూర్య సిద్ధాంతం ప్రకారం తీసుకుంటే ఆ క్షితిలో ధ్రువ క్షితి ఉంటుంది. అంటే సర్కిల్ కదా! ఆ క్షితి అంటే ఆ సర్కిల్‌లో ఉంటాడు ధ్రువుడు. భ్రమి అంటే భ్రమిస్తూ ఉంటుంది అతని చుట్టూ. అతన్ని వివాహం చేసుకున్నాక కల్ప, వత్సర అనే ఇద్దరు కొడుకులు. కల్పము, వత్సరం అంటే సంవత్సరం. అర్థమవుతుంది కదా మనకి. సంవత్సరాలు గడిస్తే కల్పాలొస్తాయి. ఆ తర్వాత కుమార్తె వేరే వాయువు కుమార్తె ఇళ. ఇళని వివాహం చేసుకున్నాక ఒక కుమారుడు, ఒక కుమార్తె పుడతారు కదా! వాళ్ళకి కూడా ఇలాంటి పేర్లే ఏవో పెట్టారని ఎక్కడో చదివాను. నాకంత బాగా జ్ఞాపకం లేదు. ఋతువులు అనే ఏదో వస్తుందన్నమాట. అలాగా ఈ మన సూర్య సిద్ధాంతం ప్రకారం కనుక చూసుకుంటే ధ్రువ నక్షత్రానికి వెనక ఉన్నటువంటి మరొక కోణంలో ఆలోచిస్తే దానికి ఉన్నటువంటి కథ. ఇది ఎక్కడో చదివాను నేను. మళ్ళా చదివి మీకు ఎప్పుడైనా మళ్ళీ అవకాశం ఉన్నప్పుడు దీన్ని మరింత విపులంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఆ సూర్య సిద్ధాంతం ప్రకారం ఈ ధ్రువుడి కథ తెలుసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. అందుకని ఏం చెప్తున్నారంటే, ఓ భగవంతుడా, ఓ అనంతుడా, హరి విష్ణు, నీవు రక్షకాంతర శూన్యుడ అనగా నా యందు కృప చేయవలెను, నన్ను అనుగ్రహించవలెను. నీవు పరమ దయాళువు కదా. సంసార సాగరమునందు మునిగి ఉన్నటువంటి దీనుడనైన నన్ను దరిచేర్చడానికి సమర్థుడవు కాబట్టి పురుషోత్తముడు అగుచున్నావు కనుక ఎలా అయినా సరే నువ్వు నన్ను రక్షించంటున్నారు. ఎందుకని? బ్రహ్మాదులకు పైవాడవైనటువంటి నిన్ను నేను ఆశ్రయిస్తున్నాను. ఎందుకని? అలా ఆశ్రయించడం సమంజసం. ఎందుకంటే నీ కింది వారును అశాశ్వతమైన స్థానమున ఉండివారిని ఆశ్రయించడం తగిన పని కాదు కదా. అందుకని నిన్ను ఆశ్రయించడమే సమంజసము. అందుకని నేను నిన్ను ఆశ్రయిస్తున్నప్పుడు నువ్వు అక్కడికి పో, ఇక్కడికి పో అని అంటావేమో, అనకు. ఎందుకు? నువ్వే నన్ను రక్షించగలిగిన వాడివి. నీ కింది వారిని కానీ అశాశ్వతంగా ఉన్న వాళ్ళని కానీ పట్టుకుంటే నాకు మోక్షం రాదు, నన్ను కాపాడలేరు వాళ్ళు. అందుకని నువ్వు అక్కడికెళ్ళు, ఇక్కడికెళ్ళు అంటావేమో, అనొద్దు. నన్ను నువ్వే రక్షించు అంటున్నారు. సంసార సాగరమును దాటించడంలో వాళ్ళెవరూ కూడా నీకు సరికారు. అందువల్ల నేను నిన్ను ప్రార్థిస్తున్నాను. దయానిధివి కనుక నిన్ను నమ్మి అడుగుతున్నాను. నిన్ను విడవను. ఎలా అయినా సరే, ఏ విధంగా అయినా సరే, ఎట్లా అయినా సరే నన్ను కాపాడుము అని కులశేఖరులు అంటున్నారు. ఆయన చెప్పారు. ఈ శ్లోకాన్ని మనం చదువుకుంటున్నామంటే ఎలా అయినా సరే మనల్ని కాపాడు అని మనం ఆ శ్రీహరిని ప్రార్థించినట్లే కదా. ఆ విధంగా మనల్ని ఎలా అయినా ఆ శ్రీహరి మనల్ని కాపాడాలని కోరుకుంటూ, మనందరినీ కాపాడాలని కోరుకుంటూ, ఆ ముకుందుని యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి.